నమస్తే. 13వ శతాబ్దపు కాకతి రాణి రుద్రమ 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వంటి ఒకరిద్దరికి మాత్రమే చరిత్రలో కాస్త చోటు దక్కింది. వలస పాలకులు, ఆక్రమణదారులకు లభించిన స్థానం చరిత్రలో మన వాళ్ళకి లేదు. అరే, మహమ్మద్ ఘోరీని మట్టి కరిపించిన సోలంకి రాజు అజయపాల భార్య రాణి నాయకిదేవి గురించి ఎంతమందికి తెలుసు? గోండ్వానా రాణి దుర్గావతి బలిదానం ఎంతమందికి తెలుసు? భర్తతో విభేదించి పోర్చుగీస్ వాళ్ళని ఎదిరించి గంగా సింధు సాగరాలపై ఆధిపత్యం చాటిన రాణి అబ్బక్క చౌత గురించి ఎంతమందికి తెలుసు? ఆ పేరు విన్నారా అసలు ఇప్పటి వాళ్ళు? శివగంగరాణి వేలు నాచియార్ ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి మానవ బాంబు కుయిలి. వేలు నాచియార్ అనుచరురాలు, అంగరక్షకురాలు, మహిళా దళం చీఫ్ ఆమె. కుయిలి బలిదానం గురించి తెలుసా మనకి? అసలు ఎక్కడన్నా చదివినమా? మన చరిత్ర పుస్తకాల్లో, మన పాఠ్య పుస్తకాల్లో కుయిలి ప్రస్తావన ఎక్కడైనా ఉందా? అసలు మనకే తెలియదు. మనం ముందు తరాలకు ఏం చెప్తాం? అలాగే తర్వాత స్వరాజ్య పోరాటంలో కూడా బ్రిటిష్ వాళ్ళతో ఎందరో వీరాంగనలు పోరాడారు, ప్రాణత్యాగం చేశారు, ఆంగ్లేయుల తూటాలకు బలయ్యారు. బైకాజీ కామా, దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, ప్రీతిలత వడ్డేదార్, కల్పనా దత్, వీణాదాస్, అరుణ ఆసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సుశీలా దీది, రాజ్ కుమారి గుప్తా, ఓరుగంటి లక్ష్మమ్మ, ఇలా ఎందరో వీరాంగనలు ఎక్కడో విదేశాల్లో పుట్టి ఇక్కడ స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన అనిబిసెంట్, సిస్టర్ నివేదిత, సోదరి నివేదిత, మేడం కామాగా ప్రసిద్ధులైన బైకాజీ రుస్తుం కామా సంపన్న పార్సీ కుటుంబంలో పుట్టిన ఆమె అన్ని ఆడంబరాలు వదులుకుంది, స్వరాజ్య పోరాటంలో పాల్గొంది. భారతదేశానికి స్వతంత్రం వస్తే జెండా పతాకం అంటే మన దేశ పతాకం ఇలా ఉంటుందంటూ వినాయక దామోదర వీర సావర్కర్తో కలిసి రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ఆమె ప్రదర్శించారు ముందు. అంటే మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం మేడం కామా చేతికొచ్చింది. ఇక 1928లో డిఎస్పి శాండర్స్ను హత్య చేసిన తర్వాత భగత్ సింగ్ రాజ్గురు కోసం బ్రిటిష్ వాళ్ళు గాలిస్తున్న సమయంలో మారువేషం వేసుకొని ఉన్న వాళ్ళిద్దరితో కలిసి భగత్ సింగ్ భార్యగా తాను రూపం మార్చుకొని పసిపిల్లవాడైన తన కన్న కొడుకు సచిన్ వెంట పెట్టుకొని లాహోర్ నుంచి కోల్కతా వరకు వారితో వచ్చింది దుర్గావతి. వాళ్ళ ముగ్గురికి రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్లకు ఉరిశిక్ష ఖరారైన తర్వాత, ఉరిశిక్ష ఖాయమే కాని తేలిన తర్వాత మరో విప్లవకారుడితో కలిసి పురుష వేషంలో వెళ్ళి రిమింగ్టన్ రోడ్లో ఓ ఆంగ్లేయ పోలీస్ అధికారిపై కాల్పులు జరిపి పరారైందామె. భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు చేయించడం కోసం గాంధీని కూడా కలిసి మాట్లాడింది. అక్కడి నుంచి మాట రాకపోవడంతో, తిరస్కారం రావడంతో ఢిల్లీ కాంగ్రెస్ కమిటీకి రాజీనామా చేసి బయటకు వచ్చిందామె. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా దళంలో కెప్టెన్ హోదా పొందిన కాన్పూర్ వాసి లక్ష్మీ సెహగల్ ఇంకా ఉన్నారు. వీళ్ళు మాత్రమే కాదు, విద్యావతీదేవి, అతి చిన్న వయసులో ఉరికొయ్యను ముద్దాడిన వీరుడు భగత్ సింగ్ మాతృమూర్తి. ఆ కుటుంబం అంతా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంది. వందలాది కిలోమీటర్ల మేర కాలి నడకన పయనిస్తూ వేలు లక్షలాది మందిని స్వరాజ్య సంగ్రామం వైపు నడిపించిన వీర మాత విద్యావతీదేవి. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఉన్నారు. కల్పనా దత్, వీణాదాస్, చారులత. 1857 నాటి తిరుగుబాటులో ముఖ్య పాత్ర వహించిన ముస్లిం మహిళ హజ్రత్ మహల్. క్విట్ ఇండియా ఉద్యమంలో జాతీయ జెండాను ఎగరవేసి కాల్పులకు బలైన అసోం తొలి అమర వీర వనిత కనకలతా బారువా. అన్ని వదులుకొని వచ్చిన జానకిదేవి బజాజ్. ఇంట్లోని విదేశీ వస్తువును కుప్పగా పోసి తగలబెట్టింది ఆమె. బీహార్కి చెందిన తారకేశ్వరి సిన్హా. ఇంకా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన ఎందుకు అంటే, పహల్గాం బాధిత మహిళల గురించి ఒక బీజేపీ ఎంపీ ఎవరు ఏదో అన్నారట ఒకరు. అసలు ఆ మహిళల్లో యోధుల స్ఫూర్తి లేదు, పోరాడొచ్చు కదా ముష్కరులతోటి, తీవ్రవాదులతో, వాళ్ళు ఎందుకు పోరాడలేదు అని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అయితే ఆ ఎంపీ ఆ మాటలు సందర్భం కాదు కావచ్చు, కానీ ఆయన మాటల్లో నిజముందనిపిస్తోంది నాకు. ఎందుకంటే వీరత్వానికి ప్రతీక భారతనారి. కానీ ఇప్పుడు పూర్తిగా అంటే ఆ వీరత్వాన్ని, ధీరత్వాన్ని మర్చిపోయింది భారతనారి. ఎందుకు సైన్యమే రావాలా? పోలీసులే కావాలా? పోలీసులే వచ్చి కాపాడాలా మనల్ని? మన భద్రత ఇంకెవరో చూడాలా? ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకంటే మన వీర వనితలు, మన ధీర వనితలు, లేదా మన వీరులు, మన ఘన విజయాల చరిత్ర మనకు తెలియడం లేదు, చెప్పడం లేదు. వాడెవడో తుపాకులు చేతబట్టుకొని వచ్చి మారణ హోగమ్మానికి తెగబడ్డాడు, మన దేశంలోకి, మన భూమిలోకి వచ్చి, మన
మన కశ్మీరానికి వచ్చి, మన పహల్గాం దాకా వచ్చి మారణ హోమానికి తెగబడుతుంటే వచ్చింది 4, 5 అంతే. అక్కడున్న వాళ్ళు 10ల్లో ఉన్నారు, 100ల్లో కూడా ఉన్నారు పర్యాటకులు. అంతమంది ఒక్కసారిగా ఎగబడి ఎందుకు వాడిని అడ్డుకోలేకపోయారు? ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని. ఎందుకు కనీసం ఎదిరించే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? అట్లా ఎదురు తిరుగుంటే, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగి ఉంటే, ఆ 4, 5 మీదకి పోతే 5 పోయేవాళ్ళేమో. ఇప్పుడు 25 మంది పైగా కదా చనిపోయారక్కడ. పిరికితనం ఫలితమే గదా అది. బిడ్డను నడుముకు చుట్టుకొని కోట గోడ మీద నుంచి గుర్రపు స్వారీ చేస్తూ కిందికి దూకిన వీర వనిత ఝాన్సీ చెప్పుకుంటాం మనం. అంతకు 100 ఏళ్ల క్రితమే, అంతకు ముందే 100 ఏళ్ల క్రితమే పసికందును నడుముకు కట్టుకొని మహమ్మద్ ఘోరీతో తలపడిన యోధురాలు మహారాణి నాయకిదేవి. భర్తలను కూడా కాపాడుకొని రాజ్యాలేలిన చరిత్ర, నేపథ్యం భారతీయ మహిళది. ఇప్పుడు ఎంపీ మాటల్ని అంత వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది, వక్రీకరిస్తున్నారనిపిస్తుంది. ఆ వీడియో చూసా నేను కూడా. నిజంగానే కొన్ని శతాబ్దాల బానిసత్వంలో మగ్గి మరిచిపోయిన వీరత్వం, ధీరత్వాన్ని మహిళ ఇప్పుడు తెచ్చుకోవాలి. నేటి వనిత ఇప్పుడు తెచ్చుకోవాలి. పడుకోండి, నేలకు పడుకుంటే, నేలకు కరుచుకొని పడుకుంటే ఏమీ కాదని పడుకున్నారంట. అదే అంతమంది ఉన్నారు కదా అక్కడ. అంటే అక్కడున్న బాధితులు చెప్తున్నారు కదా, పెహల్గాం మృతుల కుటుంబాల వాళ్ళు చెప్తున్న మాట. వచ్చారు, ముగ్గురు వచ్చారు, ఒకటి ఇటు నుంచి వచ్చాడు, ఒకటి అక్కడి నుంచి వచ్చారు, ఒక 10 మంది అటు ఇటు పరిగెత్తాము, నేల మీద వంగి కరుచుకొని పడుకున్నాము, ఏం కాదని. చూసేసరికి నా భర్తకి దగ్గరికి వచ్చి చంపేశారు అని. 4, 5, 10 మంది ఒక చోటు ఉన్నప్పుడు ఒక్కడి మీద ఎందుకు కనీసం ఎదిరించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మహిళలని కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కారణం మనలో అధీరత్వం, శూరత్వం పోయింది. మన మీద మనకే నమ్మకం లేని పరిస్థితి. కారణం మళ్ళీ చెప్తున్నా, మన వీరుల విజయాల చరిత్రను అందకుండా, చదువుకోకుండా చేశారు. సదరి ఎంపీ అసందర్భంగా ఉండొచ్చు కానీ అందులో తప్పైతే లేదు. భారతీయ మహిళ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటే ధీర వనితల గురించి మనమైనా చదువుకుందాం, తెలుసుకుందాం, మన పిల్లలకి చెప్దాము, వాళ్ళని ధైర్యంగా పెంచుదాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.